మండుతున్నట్టుంది. ఇప్పుడే ఏమైందిరా? గట్టి అయింది. మనకి అయితే లేదు, కళ్ళకి నీళ్ళు కాడుతుంది. సో 2 minutes అవుతుంది. మనోడైతే గట్టిగా ఉన్నాడు. అయ్యా సో గైస్, మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. వెల్కమ్ టు డేర్ సిరీస్. అండ్ మీ అందరికీ చెప్పాను, సబ్స్క్రైబర్కి ఛాన్స్ ఉంది. మినిమం టు మినిమం స్టార్టింగ్ ప్రైజే 50,000 గెలుచుకునేది మాతోటి ఛాలెంజెస్ పార్టిసిపేట్ చేసి అని చెప్పేసి. దీనికి చేయాల్సినది ఏంటంటే, ఆల్రెడీ మేమైతే చిట్టీలు రెడీ పెట్టేస్తాము ఎవరు ఆర్ లక్కీ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి. దీనికి చేయాల్సింది ఏంటంటే, మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి మాకు అక్కడ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. దాంట్లో మేము అప్డేట్ ఇస్తూ ఉంటాం. మీరు ఫాలో కంటే అప్డేట్స్ రావు కదా, సో అందుకే ఫాలో కామంటున్నాను. అప్డేట్స్ ఏంటంటే, మేము ఎప్పుడు డేట్ సీరీస్ చేస్తున్నాము, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏం చేయాలో అవన్నీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో అందులోకించి ఇంతమంది అయితే సెలెక్ట్ అయింది, వాళ్ళ చిట్టీలు అయితే తీస్తున్నాం మనము. అంటే లక్కీ ఇట్లా తీసేద్దాము, వాళ్ళకించి ఇద్దరిని సెలెక్ట్ చేద్దాము, వాళ్ళకి ఛాలెంజ్ పెడతాము. ఎవరైతే గెలుచుకుంటారో ఛాలెంజ్ ఇద్దరికించి ఒకళ్ళు, వాళ్ళకి 50,000 రూపీస్ వర్త్ ఆఫ్ మనీ క్యాష్. ఓకే, రెడీ? సో నవీన్, ఓకే, నా ఫోన్ నెంబర్ ఉంది, మీకు కనబడదని చెప్పేసి అట్లా చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ నవీన్, మా ఛాలెంజెస్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నాడు. అండ్ అశోక్, ఓకే. సో వీళ్ళకి కాల్ చేస్తున్నాం మనము అండ్ ఇన్ఫామ్ చేసాము. కంగ్రాచులేషన్స్, ఇద్దరికించి ఎవరైనా 50,000 రూపీస్ గెలుస్తారు. అండ్ ఛాలెంజెస్ వీళ్ళకి చెప్పాను, వచ్చినాక చెప్తాను. వచ్చేసింది, ఓకేనా? లొకేషన్ మీకు పెడతాను, ఆ లొకేషన్కి వచ్చేసింది. రేపు ఎగ్జాక్ట్లీ 12 o'clock. డన్, రైట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో నేను అశోక్కి నవీన్కి అయితే కాల్ చేసినాను, రేపు 12 o'clockకి రమ్మని చెప్పేసి. సో రేపు ఛాలెంజెస్ మనం రివీల్ చేసాం వాళ్ళకి. మీరు thumbnail చూసేసి మీకు అర్థమైపోయింది. కానీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది ప్రతిసారి చేయను, మీకు చూపెట్టడానికే నేను చేపిస్తాను, ఇట్లా చిట్టులేసుడు ఏం చేస్తాను చెప్పేసి. అర్థమైంది కదా మీకు ఏ విధంగా అప్డేట్స్ రావాలో. సో ప్రతిసారి అయితే నేను చూపెట్టలేను. సబ్స్క్రైబర్స్ తోటి అండ్ గోపాల్ తోటి కూడా నేను చేస్తూ ఉంటాను, మా టీం వాళ్ళతో కూడా నేను చేస్తూ ఉంటాను. సో రేపు ఛాలెంజెస్లో వెళ్తాం. సో అవుట్ ఆఫ్ 72 మెంబర్స్లకించి నేను చెప్పిన మీకు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి, మా ఛాలెంజెస్ పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యేసి, మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఒకటి ఉంటుంది, దాన్ని ఫాలో అవుతుందంటే అక్కడ అప్డేట్ ఇస్తాను. సో చాలా మంది మెసేజ్ చేసిండు, బట్ మనం ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాం, ఓకేనా? అంటే 72 లెక్కించి మనము కూపన్ తీస్తే ఈ బ్రదర్ పేరు వచ్చింది అండ్ ఇంకొక బ్రదర్ పేరు అశోక్ వస్తా అని చెప్పేసి ఇంతవరకు రాలే. మళ్ళీ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. నేను చెప్పారు అదే ఏమని చెప్తున్నానంటే, మీకు ఒకవేళ ఛాలెంజెస్ సీరియస్గా చేయాలనుకుంటే మాత్రం 50,000 రూపీస్ క్యాష్ గెలవాలనుకుంటే మాత్రం మీరు వస్తా అని చెప్పేసి హ్యాండ్ ఇవ్వకండి మాకు. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరిని సెలెక్ట్ చేసినాము. ఈ బ్రదర్ అయితే వచ్చేసిండు, మీ పేరు నవీన్ అయితే వచ్చేసిండు. అశోక్ అయినా కూడా సెలెక్ట్ అయిండు, వస్తున్నాను అని చెప్పేసి పొద్దున కూడా ఫోన్ బట్టి మాట్లాడిండు. మళ్ళీ దాని తర్వాత నుంచి ఫోన్ చేయలేదు, స్విచ్ ఆఫ్. ఇప్పుడు నేను అట్లీస్ట్ ఈయన ప్లేస్లో వేరే తీసుకుంటుండే కదా, అంతేగా. ఇప్పుడు ఆయన లేరు, పోనీ చెప్పేసాను. 2 జోలో చిప్ తెచ్చుకున్నాం మేము, జోలో చిప్ ఛాలెంజ్. ఓకే, 2 జోలో చిప్ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఆటోలో ఒక కాంపిటీషన్ ఉంటే ఇద్దరికి ఒకరికైనా 50,000 రూపీస్ ఇస్తామని చెప్పేసి మేము అనుకున్నాం. ఇప్పుడు ఆయన రాలే కాబట్టి నువ్వు ఒక్కరిని చేయాలి బ్రదర్. దీనికి ఒక కండిషన్ ఉంది, నేను వేయలే కదా. సో నువ్వు ఈ జోలో చిప్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే 50,000 రూపీస్ నీకు ఇస్తాను, ఓకేనా? సో ఇది మనం జోలో పెట్టేస్తున్నాం. నేనైతే ఇది నువ్వు 3 minutes దాకా వాటర్ తాగకుండా ఉంటే నేను నీకు ఇస్తాను. సో జోలో చిప్ గురించి మీకు చెప్పాలి. సో ఛాలెంజ్ గురించి అయితే బ్రదర్కి అర్థమైపోయింది. 50,000 రావాలంటే నువ్వు చేయాల్సిందే బ్రదర్. నీకు కాంపిటీషన్ ఎవ్వరు లేదు, జస్ట్ 3 minutes దాకా నువ్వు హోల్డ్ చేసుకోవాలి. చేస్తావు కదా. సో మనకైతే 50,000 రూపీస్ దొరుకుతాయి ఒకవేళ ఫుల్ 3 minutes దాకా వితౌట్ వాటర్ తాగకుంటే. సో గైజ్, ఒకవేళ నీకు కాలేదంటే మాత్రం కూలింగ్ తాగేసి. సో దీని గురించి చెప్పాలనుకుంటే మాత్రం ఫస్ట్ థింగ్, ఇది వరల్డ్లో డేంజరస్ చిప్. ఇది తిన్నామంటే మాత్రం
ఫుల్ టు కారం. ఇది ఆల్రెడీ నేను గోపాల్ కూడా చేద్దాం అనుకున్నాము, బట్ గోపాల్ అవైలబుల్ లేరు. వినేకుయ సర్చ్ ఆపరేషన్కి వెళ్ళింది కాబట్టి సబ్స్క్రైబర్స్ పైన చేయాలి, ఎందుకంటే మీరు చాలా మటుకు మేమే గెలుచుకున్నాం కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా గెలిపిద్దామని చెప్పేసి. ఓకేనా. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక ఛాలెంజ్ చేశాను, అది కామెంట్ పిక్లో పెడుతున్నాను. ఇప్పుడు మన బ్రదర్ చేస్తుంది నవీన్ రెడీయా? నవీన్, ఒకవేళ నువ్వు గెలుచుకున్నావు అనుకో, ఏం చేస్తావు? అమౌంట్ 50,000 ఖర్చులో పెట్టుకుంటావు. ఒకవేళ మీరు 50,000 గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఛాలెంజెస్లకించి మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ పెడుతున్నాను, అలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం మేము ఎక్కడెక్కడ చేస్తున్నాం అని చెప్పేసి. ఓకేనా. సో ఓపెన్ చేసేసి మచ్చా. కొట్టింది టైమర్ పెట్టుకుంటున్నాం మేమైతే. టైమర్ పెట్టి నవీన్ నువ్వు ఎన్ని మినిట్స్ హోల్డ్ చేస్తే అన్ని మినిట్స్ మంచిగా మొత్తం చిన్న చిన్న తినేవాడు ఒక్కటేసారి తినేసాడు. సో మా నవీన్ అయితే ఒకటే దాంట్లో వేసుకున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు చెడప్ చేయడానికే. సో టైం చూడండి, 14 seconds అయింది. మండుతున్నట్టుంది. పడుతుందా? పిల్లలకే నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడే. ఏమైందిరా? 3 minutes దాకా అసలు తినొద్దు. 3 minutes దాకా అసలు తినొద్దు నీళ్ళు. 10,000 50,000 రావాలంటే. పడుతుందా కారం? గట్టి మాట్లాడు. మాట్లాడుకోవడం లేవు. ఎట్లా అనిపిస్తుంది? నీ ఫీలింగ్ ఎట్లా? చాలా కారం ఉన్నా. చాలా కారం ఉందా? గివ్ అప్ ఇస్తా అంటే తాగేసి గివ్ అప్ ఇస్తా అంటే తాగేసి తాగేసి హెల్త్ ఎందుకు చెప్పు. ఓకే, నువ్వు తాగాలనుకుంటే తాగో ఇప్పుడే. టైమర్ నడుస్తా ఉంది. 1 minute 25,000 ఇచ్చేస్తా, నీ తాగేసి. మొత్తం ఎందాకుందా? అసలు కారం అవుతుందా నీకు? అవుతుందా? మస్తు కారం ఉంది. అది మస్తు కారం ఉందా? ఇంకా గట్టి అయింది. ఇప్పుడు కూడా నువ్వు గివ్ అప్ ఇవ్వచ్చు. నీకు 30,000 ఇస్తా. 30,000 ఇస్తా, గివ్ అప్ ఇచ్చేసి తాగేసి అయిపోయింది. తాగేసి తాగవా? సో టైం వచ్చేసి 1 minute 28 seconds అయింది. 3 minutes అయిపోయినా కదా అనుకో. మనకి అయితే లేదు, కళ్ళకి నీళ్ళు కాడుతుంది. మండుతున్నట్టుంది. 35,000 ఇస్తా. ఇంకా చాలా టైం ఉంది. 35,000. 2 minutes అవుతుంది ఆల్మోస్ట్. సో 2 minutes అవుతుంది. మనోడైతే గట్టిగా ఉన్నాడు. అయ్యా తాగుతున్నావా చెప్పు. ఓ ఉంది తాగవా? చెమటలు వస్తున్నాయి, చెమటలు. ఏమైతుంది ఎగ్జాక్ట్లీ చెప్పు. నీకు ఏమైతుంది? ఎక్కడెక్కడ అవుతుంది? గొంతులు అవుతుంది. ఛాతీకి ఏమైనా అనిపిస్తుందా? చూస్తా ఉంటావు మా వీడియోస్ రెగ్యులర్ గా? ఓకే, ఎవరు గుర్తొస్తుంది చెప్పు. ఎవరైనా గుర్తొస్తుందా? గుర్తుంది. ఆల్మోస్ట్ ఇంకా 2 minutes ఉంది. ఇంకా 2 minutes ఉంది. తింటా అంటే ఆగుతా. మనోడు అప్పటిసలు ఇట్లా 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 నవ్వుతున్నాడు. ఈ సాంగ్ మిక్స్ బై డీజే. ఇంకొకటి తినగలుగుతావా? ఇంకొకటి తింటావా? తింటావా? తిండికి రెడీ ఉన్నావా? తిండికే రెడీ ఉన్నావు కానీ మా దగ్గర అమౌంట్ లేడు. సో నమస్కారం అవుతుందా? దగ్గర తీసుకో. మస్తు కారం అవుతుంది బ్రో. ఏడుస్తున్నావు అంటే కళ్ళు చూసుకుంటే అవి
నువ్వు దాయేసే నువ్వు ఇక్కడ ఏడుస్తున్నా ఎందుకు ఏడవకు 50,000 50,000 కొడుతుండ దగ్గు కూడా వస్తుంది. ఏడవకి దాయేసి అది ఒక రోజు నీళ్ళు ఉండాలి తాగకుండా ఉండగలుగుతావా? తాగుతాను ఇప్పుడు కారం ఉంది కదా అట్లా ఒక రోజు ఉండగలుగుతావా? గంట సేపు ఉంటా. గంట సేపు ఉంటుంది, దానికంటే ఎక్కువ కాదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వెరీ గుడ్ బ్రో. ఇంకొక 30 సెకండ్స్ ఉందండి. ఇంకా 30 సెకండ్స్ ఉన్నది. లెట్స్ సీ. నీ ఫీలింగ్ ఎట్లుంది బ్రో? చేయగలుగుతారా? వేరే అయితే చేయలేరు. మస్తు కారం ఉందా మరి ఏదో అనుకున్నా తినగానే అర్థం అంటున్నా నీ కాంపిటీషన్ ఇంకొక ఆయన ఉంటే మజా వస్తుండే బ్రో. ఆయన హ్యాండ్ ఇచ్చేసిండు, దగ్గు వస్తుంది. సో గైస్ వద్దులే ఇంకా మరీ ఇబ్బంది పెడితే మంచిగా ఉండదు. సో ఎగ్జాక్ట్లీ 5 minutes అయితే మనోడు ఉన్నాడు. కంగ్రాచులేషన్. 50,000 ఉన్నాయి కదా, ఛాలెంజ్ చేసినా కదా. సో గైస్ 50,000 మంది ఇస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఓకేనా? ఇప్పుడు ఇంకా కొంచెం తాగుతావా? ఏమో సార్. సో గైస్ ఎట్లున్నావు బ్రో నువ్వు? తిక్క తీరిందా? ఉంది కదా మసాలా ఉంటుంది చూసిన మసాలా పెడుతుండే. నేను ఒకసారి కట్లలో పెట్టుకున్నారా భరించలేకపోయింది తెలుసా? కొంచెం ఏ నా వల్ల కాదు, నేను చేస్తా, ఎట్లా చేస్తా. గోపాల్ గారు వచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ ఎట్లా చేస్తాను నేను. నేను అది కూడా చేస్తా. సబ్స్క్రైబర్స్ వర్సెస్ వినయ్ కుయ్య కూడా చేస్తా. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ముందుగా అది ఉంటుంది చూసినావు అన్న. ఏదో జస్ట్ ఇట్లా పెట్టుకున్నా కొంచెము. సో గైస్ మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఛానల్ ఉంటుంది, మన ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ మా ఐడీస్ కూడా కింద ఫాలో కూడా కావాలి గైస్. కారం అయితే నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలో కింద కామెంట్ చేయండి. గోపాల్ నేను కూడా ఛాలెంజ్ చేసేస్తా. అండ్ మీరు కూడా గెలుచుకోవాలి కాబట్టి అమౌంట్ అంత ఈజీగా అయితే నేను ఇయ్యాను ఛాలెంజెస్. ఇది అయితే చాలా ఈజీగా ఇచ్చాను. నెక్స్ట్ ఛాలెంజెస్ మీరు 50,000 1,00,000 రూపాయలు గెలుచుకోవాలంటే అంత ఈజీగా ఇయ్యాను నేను. సో గైస్ నెక్స్ట్ వీడియోలో కలిసి అప్పటికి ఛాలెంజెస్ ఏముంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కింద కామెంట్ చేయండి.